ప్రముఖమైన పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. అదేంటి అంటే పరిశోధన పద్ధతులు అనేటివి చాలా చాలా రకాలుగా ఉంటాయి. దాంట్లో మార్క్సిజం కావచ్చు, లేకపోతే ఫంక్షనలిజం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే లిబరలిజం కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి విధానాలు అనేటివి మనం తెలుసుకుంటాం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము స్త్రీవాద అప్రోచ్ అంటే స్త్రీవాద పరిశోధన పద్ధతులు ఏంటి అనేది ఈరోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. మనం అందరం చేసింది అది మార్క్సిజం కావచ్చు, హేతువాదం కావచ్చు, మానవతావాదం కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వాదాలు కావచ్చు. ఇవన్నీ కూడా మనకేంటి అంటే పరిశోధన పద్ధతులుగా మీరు పొలిటికల్ సైన్స్ తీసుకున్నా, సోషియాలజీ తీసుకున్నా, ఆంథ్రోపాలజీ తీసుకున్నా, ఇంకేం తీసుకున్నా ఈ యొక్క మార్క్సిజము, ఆ తర్వాత ఫంక్షనలిజము, ఆ తర్వాత సోషలిజము ఇవి బాగా డామినేట్ చేసుకుంటూ వచ్చాయి. దాంతోపాటుగా హేతువాదం కూడా బాగా డామినేట్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఇవన్నీ పద్ధతులుగా నడిచాయి. అయితే 1970 వరకు ఏం జరిగింది అంటే సోషియాలజీ అంటే ఓన్లీ స్టడీ ఆఫ్ మెన్గా మారింది అన్నట్టు. అంటే సోషల్గా అది ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది అనే విధంగా మనకు సోషియాలజీ అనేది డెవలప్ అయింది. అయితే 1960లో 70 వచ్చినటువంటి స్త్రీవాదం అనేది మొత్తం యొక్క సామాజిక శాస్త్రాల యొక్క పునాదుల్ని మొత్తం మార్చివేసిందని చెప్పొచ్చు. ఎట్లా అంటే 1960-70ల వరకు ఎట్లా ఉండేది అంటే ఓన్లీ సోషియాలజీ అంటే మగవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళ చదువు మాత్రమే అనే విధంగా ఉండేది. కానీ ఆ తర్వాత అది ఏమైంది అంటే అది పూర్తిగా మారిపోయింది. ఆడవాళ్ళు ఈ యొక్క మగవాళ్ళ పెత్తనాన్ని ప్రశ్నించడం సోషియాలజీలో, సోషియాలజీ ఫర్ ఉమెన్ అని దాని గురించి వాళ్ళు ఆర్గ్యూ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే ది స్టడీ ఆఫ్ మెన్ ఈ సీన్ యాజ్ ఎ పార్ట్ అనేదే ఒక పెద్ద ఒక బాధ్యతగా సోషియాలజీ తీసుకుంది. ఆడవాళ్ళ యొక్క ప్రజెన్స్ కానీ వాళ్ళ ఇన్విజిబిలిటీ ఆఫ్ ఉమెన్ అనేది జరిగింది. అంటే ఆడవాళ్ళ గురించి చదవడం కానీ లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ అసలు ఇన్విజిబుల్గా ఉండేది, అసలు అవపడకపోయేది. అందుకనే సోషియాలజీ జెండర్డ్ అని. జెండర్డ్ అంటే మస్క్యులైన్ అంటే మగ కేటగిరీస్. అంటే ఇంకోటి ఏంటి అంటే ప్రోగ్రెస్ అంటే మా యొక్క ఏదైతే మన ప్రగతి అనే దాని కిందనే ప్రగతి అనేది కూడా అది మగ పురుషాధికారం చెందిందని స్త్రీవాదులు ఆర్గ్యూ చేస్తున్నారు. అది మానవతావాదం కానివ్వండి, ప్రగతివాదం కానివ్వండి, హేతువాదం కానివ్వండి, మార్క్సిజం కానివ్వండి, ఫంక్షనలిజం కానివ్వండి, ఇంకే వాదమైనా కానీ ఇవన్నీ కూడా మస్క్యులైన్ కేటగిరీస్ అంటే మగవాడు తనకు తాను సృష్టించుకున్నటువంటి ఇవి సిద్ధాంతాలు. ఇవి ఎప్పుడు కూడా ఆడవాళ్ళ యొక్క జీవితాన్ని అవి చెప్పలేదు, అవి రిప్రజెంట్ చేయలేదు, అవి మాట్లాడలేదు. ఇది పాక్షిక సత్యాలు మాత్రమే అని చెప్పేసి స్త్రీవాదులు తమ యొక్క ఆనుభవిక విధానం, అనుభవిక మాత్రం అంటే లివ్డ్ ఎక్స్పీరియన్స్ అంటే అదేంటి అంటే ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా వంటలు చేస్తారు, లేకుంటే డొమెస్టిక్ వైలెన్స్ గురవుతారు, చాలా ఇబ్బందులు గురవుతారు. అంటే ఏదైతే స్త్రీ తన జీవితకాలకు సంబంధించిన ఒక అనుభవం ఉందో ఆ అనుభవాన్ని హేతువాదం కానీ లేకపోతే మార్క్సిజం కానీ లేకుంటే ఫంక్షనలిజం కానీ లేకపోతే ఇంకే విధానం కానీ కూడా అది సోషియాలజీ కూడా అది పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఆగస్ట్ కాంటే నుంచి మొదలు పెట్టుకుంటే మనకు ఇప్పుడున్నటువంటి బూర్దియో వరకు కూడా వీళ్ళు ఏంటంటే మగవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు స్త్రీ యొక్క అనుభవ విధానం అంటే వాళ్ళు స్త్రీలు అనుభవించినటువంటి ఏదైతే ఒక లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఉందో అది వాళ్ళు అనుభవంలోకి తీసుకోలేదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది సోషియాలజీలోకి రాలేదు. అంటే మగవాళ్ళ యొక్క అనుభవాలే, మగవాళ్ళ యొక్క ఆలోచనలే, మగవాళ్ళ యొక్క ప్రగతే ఆడవాళ్ళ ప్రగతి చూడబడ్డది, ఆడవాళ్ళ సోషియాలజీగా చూడబడ్డది. ఇట్లా రకరకాలంగా ఒక రకంగా 60-70లో వచ్చినటువంటి యొక్క స్త్రీవాద ఉద్యమం అనేది వీటన్నిటిని కూడా క్వశ్చన్ చేసింది. ఇది మనం మొదటగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫెమినిస్ట్ ఎసెన్షియలిజం అంటే ఏంటంటే అసలు ఫెమినిజం కూడా ఒక కొద్ది మంది మాత్రం చెప్పిందే దాన్ని ఫెమినిజంగా మాట్లాడడము అనేది కూడా జరిగింది. దాంట్లో కూడా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయనేది మనం తెలుసుకుంటాము. దాంతో పాటుగా పోస్ట్ మోడర్నిస్టులు అంటే మోడర్నిటీ అంటే హేతువాదము ఇవి. పోస్ట్ మోడర్నిటీ అంటే ఈ హేతువాదానంతర అదేంటి ఆధునికాంతర స్త్రీవాదులు ఏ విధంగా చెప్తున్నారు,
అతను స్టాండ్ పాయింట్ మెటీరియలిస్ట్. అంటే స్టాండ్ పాయింట్ మెటీరియలిస్ట్ అంటే ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ ను బట్టి మనము ఈ యొక్క మన యొక్క స్త్రీల యొక్క చదువు ఉండాలి, సోషియాలజీ ఉండాలి అని చెప్పేది అనేది స్టాండ్ పాయింట్ మెటీరియలిస్టులు చెప్తారు. వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనము పాఠంలో తెలుసుకుందాం. దాదాపు 20వ శతాబ్దం వరకు సామాజిక శాస్త్రవేత్తలు సమాజంలో ఒక ముఖ్యమైన అంశంగా లింగంపై దృష్టి పెట్టలేదు. అంటే జెండర్ అనే విషయాన్ని ఒక 20వ శతాబ్దం వరకు కూడా ఏ సోషియాలజిస్ట్ కూడా దాన్ని ప్రత్యేకంగా చూడలేదు. ఇప్పుడు మీరు ఆగస్ట్ కాంటే తీసుకున్నారనుకోండి, అతను సమాజం ఎటు నుంచి ఎటువైపు సైన్స్ వైపు పరిగెత్తుతుంది, సైన్స్ లాగా తయారవుతుందని చెప్పాడు తప్ప స్త్రీవాదుల గురించి, స్త్రీ కోణం నుంచి ఏ రోజు ఆగస్ట్ కాంటే మాట్లాడలేదు. అదేవిధంగా ఎమిల్ డర్ఖెయిమ్ కూడా ఇప్పుడు సోషల్ ఫ్యాక్ట్స్ అని చెప్పాడు. అంటే పాజిటివిస్ట్ యొక్క మెథడాలజీ చెప్పి సోషల్ ఫ్యాక్ట్స్, ఆ తర్వాత సామాజిక వాస్తవాల గురించి మాట్లాడాడు. అంటే లాంగ్వేజ్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత మిగతా విషయాలు ఎట్లా ఉంటుంది, కొన్ని సమాజం మన మనుషులకు కావాలగా ఎట్లా సమాజంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయని మనకు ఎమిల్ డర్ఖెయిమ్ చెప్పాడు. ఆయన కూడా పాజిటివిస్ట్ మెథడాలజీలోకి వచ్చాడు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగస్ట్ కాంటే కానీ ఎమిల్ డర్ఖెయిమ్ కానీ మ్యాక్స్ వెబర్ కూడా బెస్ట్ టైం అంటే సబ్జెక్టివిటీ గురించి చెప్పాడు. కానీ సబ్జెక్టివిటీ ఆఫ్ హూమ్, ఏ రీసెర్చర్ సబ్జెక్టివిటీ అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, అది రీసెర్చర్ యొక్క సబ్జెక్టివ్ ఆంటాలజీ ఆఫ్ ద రీసెర్చర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అది కూడా వాల్యూ న్యూట్రాలిటీ కాదు. ఇప్పుడు వాల్యూ న్యూట్రాలిటీ ఏదైతే క్లెయిమ్ చేశాడో మ్యాక్స్ వెబర్, అది కూడా తప్పేనని మన స్త్రీవాదులు చెప్తా ఉన్నారు. అంటే ఆగస్ట్ కాంటే కానివ్వండి, ఎమిల్ డర్ఖెయిమ్ కానివ్వండి, లేకపోతే మ్యాక్స్ వెబర్ కానీ, ఈ ముగ్గురు కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ సోషియాలజిస్ట్. ఈ పాజిటివ్ సోషియాలజీని క్వశ్చన్ చేయడం అనేది ప్రధానంగా స్త్రీవాదులు చేసినటువంటి విషయం. అంటే వీళ్ళు యొక్క స్త్రీల యొక్క అనుభవిక జీవితాన్ని కానీ, స్త్రీల యొక్క సమస్యల్ని కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకురాలేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది 1970 వరకు కూడా ఎవరు కూడా ఈ యొక్క స్త్రీవాదుల విషయాన్ని ఏ సామాజిక శాస్త్రవేత్త కూడా టచ్ చేయలేదు. ఎప్పుడైతే 1970లో జరిగినటువంటి ఈ యొక్క స్త్రీవాద ఉద్యమం అనేది మొత్తం ఈ యొక్క సామాజిక శాస్త్రాలు చూసే విధానము, సామాజిక శాస్త్రాల్లో జరిగేటువంటి పరిశోధన, సామాజిక శాస్త్రాల్లో జరిగినటువంటి ఈ దృక్కోణాలు, అది హేతువాదమైనా కానీ మానవతావాదమైనా కానీ, లేకుంటే ప్రోగ్రెస్ ప్రగతిశీలం అని చెప్పుకున్నటువంటి వాళ్ళైనా కానీ, వాటన్నిటిని కూడా 1970లో వచ్చినటువంటి స్త్రీ ఈ యొక్క కోణాలు అనేటివి అవి వాటిని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. 1970లకు ముందు వివిధ ఆలోచన పరుల సమాజం యొక్క అధ్యయనం ప్రధాన స్రవంతి లింగం కాదు. అంటే వీళ్ళందరూ 1970కి ముందు ఏ సామాజిక శాస్త్రవేత్త కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కానివ్వండి, ఆడవాళ్ళ గురించి రీసెర్చ్ చేయడం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, దేశ జనాభాలో, ప్రపంచ జనాభాలో ఆడవాళ్ళు సగం మంది ఉన్నారు. మరి సగం మంది ఉన్నప్పుడు ఈ యొక్క మగవాళ్ళ యొక్క దాన్ని ఆడవాళ్లకు ఆపాదించాలి తప్ప వాళ్ళకి ఒక జీవితం ఉంటుంది, వాళ్ళకి అంటే చలం మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఒక మెదడు ఉంటుంది, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి ఒక అది ఉంటుంది అనేది మనకు తెలియదు. ఆ తర్వాత 1970 తర్వాత వచ్చిన స్త్రీవాద రచనలు కానివ్వండి, ఇప్పుడు మన తెలుగులో అయితే భూమిక లాంటి పత్రికలు, ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాద పత్రికలు రావడం, మీకు ఫెమినిస్ట్ మ్యాగజైన్స్ రావడం, ఉమెన్ మ్యాగజైన్స్ రావడము, ఇవి 1970లో సోషియాలజీ కూడా వీటిని కన్సిడర్లోకి అంటే వీటిని కూడా తనలోకి తీసుకోవడం అనేది మొదలుపెట్టింది. 1970కి ముందు సోషియాలజీ అనేది చాలా పురుషాధిక్యంతో, ఆ తర్వాత మస్క్యులైన్ అంటే మస్క్యులైనిటీ తెలుగులో పురుషాధిక్యము మరియు మస్క్యులైనిటీ అనేది అంతటా ఉండేది. అయితే 1970 తర్వాత ఇది మొత్తం మారింది. ఇది ఎట్లా అంటే ఈ యొక్క స్త్రీవాదులు ఎమిల్ డర్ఖెయిమ్ క్వశ్చన్ చేశారు, ఆ తర్వాత పాజిటివిజాన్ని క్వశ్చన్ చేశారు, ఆ తర్వాత హేతువాదాన్ని క్వశ్చన్ చేశారు, ఆ తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ అంటే ప్రగతిశీల హేతువాదం అనేటివి కూడా మస్క్యులైన్ యొక్క అంటే మగవాళ్ళు సృష్టించినటువంటి ఈ యొక్క కేటగిరీసే తప్ప దీంట్లో ఆడవాళ్ళకి స్థానం లేదు. ఇది మగవాళ్ళు చేసినటువంటి ఆలోచనలే తప్ప ఆడవాళ్ళకి లేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఏమంటారు అంటే స్త్రీవాదులు ఏమంటారు అంటే గైనోసెంట్రిక్ మెథడాలజీ, అంటే స్త్రీ
అనుభవిక దృష్టిలో వచ్చినటువంటి నుంచి వచ్చినటువంటి మెథడాలజీ కావాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి రేషనాలిటీ కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మగ అనుభవాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇవి ఎప్పుడు కూడా ఆడవాళ్ళ అనుభవాన్ని. ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, నక్సలైట్ ఉద్యమంలో కూడా ఒకప్పుడు 60, 70, 80 దశకంలో ఎవరు కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు ఇప్పుడు అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు నక్సలైట్ ఉద్యమంలో కూడా స్త్రీలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రతి ఉద్యమంలో కూడా ఈరోజు స్త్రీ పాత్రను ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో మాట్లాడము, ప్రశ్నించడం, చర్చించడం జరుగుతుంది. ఇది 1970కి ముందు లేదు. అంతేందుకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాతనే చాలా క్వశ్చన్స్ సోషల్ సైన్సెస్ రావడం జరిగింది. జెండరు, హ్యూమన్ రైట్స్, ఆ తర్వాత హంగరు, ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క ఉద్యమము, ఒక్కొక్క వారు, ఒక్కొక్క కొన్ని ప్రశ్నల్ని మొత్తం సబ్జెక్ట్ని మార్చడం అనేది జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. సంస్థలు లేదా పాత్రల పరంగా సమాజంలో లింగపరమైన అంశాలు ప్రశ్నించబడవు. అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఒక జెండర్ పరంగా ఎప్పుడు కూడా సంస్థలు లేకపోతే వ్యక్తులు కానీ ప్రశ్నించబడలేదు. లింగం అనేది విషయాలు సహజ క్రమంగా భావించబడింది. అంటే జెండర్, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు ఒక పరిశోధన చేశారనుకోండి, ఆడవాళ్ళు ఆటోమేటిక్గా దాంట్లో ఒక భాగంగా, అంటే సహజంగా ఒక భాగంగా చూడబడ్డారే కానీ వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఉంటాయి అనేది ఎప్పుడు కూడా సమాజం కానీ రీసెర్చ్ కానీ గుర్తించలేకపోయింది. అంటే ఈ మగవాళ్ళు చేసే పరిశోధనే వాళ్ళకు కూడా వర్తిస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు అంటే మీరు కనుక ఇంగ్లీష్ లిటరేచర్ అట్లాంటి చదివితే అర్థమయ్యేది ఏంటంటే, ది సెకండ్ సెక్స్ సిమెన్ దిగో అనే ఆమె ఏం రాసింది అంటే, అసలు మొత్తంగా సెకండ్ సెక్స్ సిమెన్ దిగో నుంచి ఈ యొక్క స్త్రీవాద ఆలోచనలు మొదలయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. దాని ఒక భూమికగా మనం చెప్పవచ్చు. అక్కడి నుంచి అంటే స్త్రీలు ఎట్లా అణచివేయబడతారు ఈ పితృస్వామ్య వ్యవస్థలో, ఆ తర్వాత బూర్జువాజీ వ్యవస్థలో, క్యాపిటలిస్ట్ వ్యవస్థలో, ఆ తర్వాత ఎట్లా వాళ్ళు మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక, సామాజిక యొక్క అణచివేతలకు గురవుతారు అనేది మనకు సెకండ్ సెక్స్ సిమెన్ దిగో నుంచి, అంటే లిటరేచర్ పరంగా చూసుకుంటే అక్కడి నుంచి మనం చెప్పుకోవచ్చు. మన సోషియాలజీ కనుక చూసుకుంటే 1970s నుంచే యొక్క జెండర్ క్వశ్చన్ అనేది మొదలైంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతకుముందు మొత్తం పురుషులు చేసినటువంటి ఈ యొక్క పరిశోధనే ఆడవాళ్ళకు కూడా సహజ క్రమంగా అది భావించబడ్డది. ఇది పురుషుల అధ్యయనంలో లింగం కనిపించకుండా పోయింది. అంటే ది ఇన్విజిబిలిటీ ఆఫ్ ది జెండర్ ఇన్ ది సోషల్ సైన్స్ రీసెర్చ్. ఉదాహరణకి వాళ్ళు ఒక వ్యవసాయం మీద ఎంత పంట వచ్చింది, రైతు కూలీలు ఎంత, ఉదాహరణకు 1970కి ముందు జరిగినటువంటి పరిశోధనలు కనుక మనం పరిశీలిస్తే అవి ఎట్లా ఉంటాయి అంటే, పేదరికం ఎట్లా ఉంది, పేదరికం ఎంత తగ్గింది, ఎంత ఉంది అని ఇట్లా లెక్కలు చెప్తాయి. కానీ దాంట్లో స్త్రీల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ రకంగా దెబ్బతిన్నారు, అసలు వాళ్ళకు భూమి హక్కు ఉందా లేదా, ఇట్లాంటి ఏ ప్రశ్నలు, స్త్రీకి సంబంధించిన ఏ ప్రశ్న కానీ మనకు ల్యాండ్ రిఫార్మ్స్ లో కానివ్వండి, లేకుంటే సామాజిక ఉద్యమాలలో 1970కి ముందు అది మనకు ఎప్పుడు అది అవ్వపడలేదు. ఇప్పుడు కొత్తగా ప్రతి వాళ్ళు స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ప్రభుత్వం కూడా లేడీస్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకుముందు ఇది లేకుండే. ఇప్పుడు మనకు బేటీ బచావో, బేటీ పడావో లాంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే గ్యాస్ ఇచ్చేటప్పుడు అది స్త్రీలకు ఇవ్వడము, లేకపోతే ఇండ్ల పట్టాలు కానీ, లేకుంటే భూమి పట్టాలు కానీ ఇప్పుడు ఉమెన్కి ఇవ్వడము, లేకుంటే ఆస్తిలో కూడా వాళ్ళకి ఉమెన్కి ఇవ్వడం అనేది ఈ మధ్యలో వస్తున్నటువంటి ట్రెండ్. కానీ ఇంతకుముందు ఆడపిల్లలకి ఒక ఆస్తి హక్కు కానివ్వండి, లేకపోతే ఒక వాళ్ళ అధ్యయనంలో ఒక భాగంగా ఉన్నట్టు కానివ్వండి. ఇప్పుడు సినిమాలు కూడా మీరు చూడండి, అవి ఏంటంటే పురుషాధిక్యంతో కలిగి ఉంటాయి. ఇప్పుడు నీ ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు అనేటివి, ఇప్పుడు గుండమ్మ కథ వచ్చిందని చెప్తారు, నేను చూడలేదు సినిమా, కానీ చాలా తక్కువ. ఇప్పటికీ మీకు మగ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి కానీ ఆడ ఓరియంటెడ్ సినిమాలు ఉండవు. అంటే హీరో ఉంటాడు, ఈ హీరోయిన్ అనేది కొంచెం హెల్ప్ చేస్తారు, అంతేగాని హీరోయినే ప్రధాన పాత్రగా ఉండి హీరో ఆమెకి హెల్ప్ చేయడం అనేది తక్కువ. అంటే అర్థం ఏంటండి, ఆడవాళ్ళు మగవాళ్ళ యొక్క పనిలో ఒక భాగంగా, సహజ భాగంగా వాళ్ళు ఇన్విజిబుల్ చేసేసారు, వాళ్ళని అవపడకుండా చేశారు అనేది మనం ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే సోషియాలజీ అనేది అంతో ఇంతో కొంచెం సృజనాత్మకత, ఆ తర్వాత కొంత సెన్సిటివిటీ కలిగినటువంటి సబ్జెక్ట్ అయి ఉండి కూడా ఇది స్త్రీలను కొంచెం దూరంగా పెట్టిందంటే నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే స్త్రీలకు ఎంత అన్యాయం జరిగింది ఈ యొక్క పరిశోధనలో, ఈ యొక్క సామాజిక శాస్త్రంలో, ఈ యొక్క సోషియాలజీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఎవరైనా కానీ పోరాడందే
ఎవరు కూడా తమ హక్కులను వదులుకోరు అని గున్నార్ మిర్దా లేషన్ డ్రామాలో రాసినట్టు, మగవాళ్ళు కూడా తమ యొక్క పురుషాధిక్యాన్ని ఆడవాళ్ళు క్వశ్చన్ చేసేసి చేస్తే కానీ ఇవన్నీ మగవాళ్ళు సృష్టించిన హేతువాదం కానీ, ప్రగతిశీలత కానివ్వండి, మానవతావాదం కానివ్వండి, ఈ కేటగిరీస్ కూడా ఎప్పుడైతే స్త్రీలు వాళ్ళు తమ యొక్క దీన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారో అప్పుడే దీనికి ఒక వాళ్ళ జీవితానుభవం నుండి వచ్చినటువంటి వాటిని తీసుకోవడము, అది చెప్పడం వల్లనే ఇదంతా మారింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సోషియాలజీలో 1970 అనేది ఒక బెంచ్ మార్క్. మొత్తం అది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఎట్లా అంటే ఈ స్త్రీవాదము ఎప్పుడైతే మొదలైందో వాళ్ళు చేసినటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, వాళ్ళ అనుభవిక దృష్టి, అంటే ఇప్పుడు హేతువాదము, మార్క్సిజం ఏంటంటే స్త్రీల అనుభవాలని మనకు అవి పరిగణలోకి తీసుకోలేదు. మీకు ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఓల్గా స్వేచ్ఛ చదివారనుకోండి, దాంట్లో స్త్రీలు పడే ప్రతి బాధను ఆమె రాసింది. అదేవిధంగా ఓల్గా గారు రాసినటువంటి రాజకీయ కథలు, ఆ తర్వాత చాలా మంది కొండేపూడి నిర్మల గారు రాసినటువంటి కథలు, చాలా మంది నవలలు, అంటే ఈ స్త్రీలును మనం ఎట్లా అంచివేస్తాము, అది సోషలైజేషన్ కాంచి మొదలు పెట్టుకుంటే, చదువులో మొదలు పెట్టుకుంటే, ఆడపిల్లలు మాట్లాడడం నుంచి మొదలు పెట్టుకుంటే, ఇంట్లో వచ్చేపోయేటోళ్ళ దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ కూడా మన యొక్క ఎట్లా కండిషన్ చేస్తాం, మనం ఆడపిల్లల్ని ఎట్లా కండిషన్, ముక్కు పుల్లలు గుట్టియడం కానీ, లేకుంటే చెవులు గుట్టియడం కానివ్వండి, జడలు వేసుకోవడం, పూలు పెట్టుకోవడం, లేకుంటే అది ఏదేంది ఆడపిల్లలు ప్రవర్తించడం ఎట్లా మనల్ని కండిషన్ చేస్తారు, అదే అబ్బాయిలు అయితే ఎట్లా ఉంటుంది అనేది మనకు చాలా చాలా తెలుగులో చాలా నవలలు వచ్చాయి, చాలా చాలా కథలు వచ్చాయి, చాలా మంది స్త్రీవాదులు వచ్చారు, మార్క్సిస్ట్ స్త్రీవాదులు వచ్చారు, దళిత స్త్రీవాదులు వచ్చారు, రకరకాల స్త్రీవాదులు వచ్చారు. అంటే దీంట్లో కూడా ఈ స్త్రీవాదంలో కూడా రకరకాలైనటువంటి కోణాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం లోపల పైన కొద్దీ మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఒక కవిత వినిపించి మనం ముందుకెళ్దాం. అంటే ఈ యొక్క పురుషాధిక్యాన్ని పాటిస్తూ ఒక స్త్రీ భూమికలో ఏం రాసింది అంటే, అంటే ఈ ర్యాగింగ్ చేస్తారు కదా ఆడపిల్లల స్కూళ్ళల్లో, కాలేజీలలో, లేకుంటే బయట సినిమాలలో మీరు చూస్తున్నట్టు ర్యాగింగ్ చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. వాటి మీద ఒక ఆడపిల్ల ఏం రాసింది అంటే భూమిక దాంట్లో, ఏ సంస్కృతి స్రవించిన బిడ్డవురా నీవు కుక్కమూతి పిందవి. అంటే ఏ సంస్కృతి స్రవించిన బిడ్డవురా అంటే మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, అమ్మ నాన్న వీళ్ళంతా ఉంటారు, మీకు సిస్టర్స్ ఉంటారు. మరి అట్లాంటప్పుడు నువ్వు కాలేజీలో నన్నెందుకు ఇట్లా నువ్వు హింసిస్తావు అని చెప్పడం ఆ యొక్క పోయం ఒక ఉద్దేశం. అదేవిధంగా ఈ యొక్క పురుషాధిక్యాన్ని, పురుష ప్రపంచాన్ని నల్ల స్త్రీ రచయిత అయినటువంటి మాయా అంజలినా కూడా ఒక పోయం రాసింది, స్టిల్ ఐ రైజ్ అని. మీరు నన్ను చరిత్ర పుటలలో నన్ను అవుపడకుండా చేయొచ్చు, కానీ నేను మళ్ళీ ఒక ధూళిలాగా లేస్తాను. మీరు నన్ను నేను చేసే పనులను ఒక బంగారు గనులుగా నా ఇంట్లో పడి ఉండొచ్చు అని మీరు భావించవచ్చు, అయినా కానీ నన్ను ఒక లూజ్ ఉమెన్గా నన్ను మీరు అనుకోవచ్చు, అయినా కానీ నేను మళ్ళీ ఒక ధూళిలాగా లేస్తాను. మీరు ఎంత అంచివేస్తే నేను అంత పైకి మళ్ళీ స్టిల్ అయినా కానీ నేను మళ్ళీ పైకి లేస్తానని ఒక కవిత. ఈ యొక్క పురుషాధిక్యత, వైట్ మ్యాన్ అంటే అమెరికా లాంటి దేశాలలో అది ఒక తెల్ల పురుషుడు ఎట్లా నల్లజాతి స్త్రీలను బానిసగా చూడటము, అట్లాంటి వాటన్నిటి మీద కూడా అది రాసింది. అదే మన భారతదేశంలో అయితే ఎట్లా ఉన్నత కులాల వాళ్ళు, ఒక దొరలు, ఆ తర్వాత ఉన్నత కులాల వాళ్ళు ఈ యొక్క దళిత స్త్రీల మీద వాళ్ళు చేసినటువంటి మన రేపులు కానివ్వండి, లేకుంటే వాళ్ళ లైంగిక హింస, ఆర్థిక హింస ఎట్లా ఉంటుందనేది మనకు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి చాలా మంది దళిత అమ్మాయిలు ఈ రోజులలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కానివ్వండి, జేఎన్యూలో కానివ్వండి, ఇది ఒక పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. అంతకుముందు అసలు దళిత ఉమెన్ గురించి రీసెర్చ్ కానివ్వండి, ట్రైబల్ ఉమెన్ గురించి రీసెర్చ్ కానివ్వండి, ఇంతకుముందు ఇంతగా లేకుండే. ఇప్పుడు కొత్తగా వస్తుంది. అంటే సోషియాలజీలో ఈ యొక్క పురుషాధిక్యత ఉన్నటువంటి ఈ యొక్క థింకర్స్, వీళ్ళ యొక్క ఆధిపత్యం పోయి కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సోషియాలజీ ఆఫ్ ఉమెన్, సోషియాలజీ ఫర్ ఉమెన్, ఇట్లాంటివన్నీ కొత్త సబ్జెక్టులు వస్తున్నాయి. అంటే మొత్తంగా స్త్రీల యొక్క అనుభవిక దృష్ట్యా వాళ్ళ యొక్క లీవ్డ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని, అంటే వాళ్ళు జీవించిన విధానము, వాళ్ళ యొక్క సత్యాల్ని తీసుకొని ఈరోజు ఈ యొక్క మొత్తం సోషియాలజీనే వాళ్ళు పూర్తిగా ఈ యొక్క ఎస్టాబ్లిష్డ్
మెథడాలజీస్ని మొత్తం వాళ్ళు డిస్మాంటిల్ చేశారని చెప్పొచ్చు. అంటే వాళ్ళు పూర్తిగా బ్రిక్ బై బ్రిక్, అంటే ఒక్కొక్క ఇటుక ఎట్లయితే మనం తీసేసి ఇల్లు చేస్తారో అట్లే ప్రతిదీ ఈ మగవాళ్ళు ఆ తర్వాత సోషియాలజీలో ఉన్నటువంటి వీటన్నిటిని వాళ్ళు బ్రిక్ బై బ్రిక్ వాళ్ళు బ్రేక్ చేశారని నాకు ఈ పాఠం చదివిన తర్వాత అర్థమైంది. అంటే వాళ్ళు ప్రతిదాన్ని ప్రశ్నించారు. మళ్ళీ స్త్రీవాద కోణం నుంచి పరిశోధన జరిగినప్పుడే అది నిజమైన న్యాయం జరుగుతుందని వాళ్ళ యొక్క పరిశోధనలను చెప్పడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు సోషియాలజీలో యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాలని, రీసెర్చ్ అన్యాయాలని వాళ్ళు స్త్రీవాదులు ఖండించారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్త్రీవాద పద్ధతి యొక్క ఆవిర్భావం సమాజం అధ్యయనం చేసే విధానాన్ని సవాల్ చేసింది. అంటే ఈ యొక్క సోషియాలజీలో చేసేటువంటి పరిశోధన ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఈ యొక్క స్త్రీవాద విధానం అనేది సవాల్ చేసింది. ప్రతి విషయాన్ని అది సవాల్ చేసింది. ప్రారంభ దశలో ఇది సాంఘిక శాస్త్రాల్లో ప్రబలంగా ఉన్న పాజిటివిస్ట్ ఎపిస్టమాలజీని విమర్శించి ఉద్భవించింది. ఎపిస్టమాలజీ అంటే జ్ఞాన సిద్ధాంతం అండి. తెలుగులో చెప్పాలి అంటే ఒక పాజిటివిస్ట్ జ్ఞాన సిద్ధాంతం అనేది సోషియాలజీలో ఉంది. అది ఆగస్ట్ కాంటే కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్ దర్ఖేమ్ కానీ పాటించారు. అదేంటంటే నువ్వు సమాజాన్ని కూడా ఒక వస్తువులాగా భావించి, అంటే ఒక కెమిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక కెమిస్ట్ ఏం చేస్తాడండి, ఒక కెమికల్ ఏ కెమికల్ కలిపి ఇంకో కెమికల్ ఏమవుతుందో అని 2 కెమికల్స్ కలిపి వాడు 3వ కెమికల్ని తీసుకొస్తాడు. అది ఒక కెమిస్ట్ చేస్తాడు. ఒక బయాలజిస్ట్ ఏం చేస్తాడు, ఒక బయాలజిస్ట్ ఏ రకంగా ఈ యొక్క జీవ ప్రాణి ఉంది అనేది వాడు ఎట్లయితే వాడు చదువుతాడో, ఈ యొక్క పాజిటివిస్టులు ఏం చెప్తారు, పాజిటివిస్ట్ జ్ఞాన సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే సోషల్ సైన్సెస్ కూడా, అంటే సమాజశాస్త్రాలు సమాజాన్ని కూడా ఒక వస్తువులాగా, ఒక కెమిస్ట్ ఎట్లయితే చదువుతాడో ఆ రకంగా, ఒక బయాలజిస్ట్ ఎట్లయితే చదువుతాడో ఆ రకంగా, ఇప్పుడు ఒక మ్యాథమెటిషియన్ ఎట్లయితే లెక్కలు వేస్తాడో అదే రకంగా సమాజాన్ని కూడా చదవచ్చు అనేది మనకు ఈ యొక్క పాజిటివిస్ట్ జ్ఞాన సిద్ధాంతం చెప్తుంది. అయితే ఇది తప్పు అనేది మొట్టమొదటిసారిగా వీళ్ళు స్త్రీవాదులు తమ యొక్క విమర్శ ఎక్కడి నుంచి మొదలుపెట్టారంటే అసలు ఈ పాజిటివిస్ట్ జ్ఞాన సిద్ధాంతమే తప్పు అనేది మనకు ఈ యొక్క స్త్రీవాదులు చెప్పడం మొదలుపెట్టారు. సమాజంలోని దాదాపు కోణాల్లో లింగ దృక్పథం ఉందని వారు వాదించారు. ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క పురుషాధిక్యము, మస్కులానిటీ ఉందని వాళ్ళు వాదించారు. ఫెమినిస్ట్ మెథడాలజీ యొక్క ప్రతిపాదకులు సమాజంలో లింగపరమైన అంశాలు కనిపించే చేసే పద్ధతి కోసం వాదించారు. అంటే నీకు ఎప్పుడైనా కానీ స్త్రీల యొక్క అనుభవం కూడా ఉండే విధంగా పరిశోధన ఉండాలి అనేది వాళ్ళు వాదించారు. పాజిటివిస్ట్ మరియు విలువ తటస్థంగా భావించబడే పరిశోధన పద్ధతులను ఖండనగా స్త్రీవాద యొక్క పద్ధతి ఆవిర్భావం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటారు, ఇప్పుడు ఎమెల్ డర్ఖేమ్ కానీ లేకుంటే మన ఈయన మ్యాక్స్ వెబర్ గారు ఏం చెప్పారంటే వాల్యూ న్యూట్రాలిటీ గురించి చెప్పారు. అంటే మనం సోషల్ సైన్సెస్లో వాల్యూ న్యూట్రాలిటీ ఉండాలి, వాల్యూ న్యూట్రాలిటీ ఉంటుంది, దాన్ని మనం ఒక పరిశోధన చేస్తే దాంట్లో వాల్యూ న్యూట్రాలిటీ ఉంటుంది అనేది వీళ్ళు చెప్పారు. అయితే ఈ యొక్క స్త్రీవాదులు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే అటు పాజిటివిస్ట్ విలువలు కానీ, పాజిటివిస్ట్ జ్ఞాన సిద్ధాంతం కానీ, లేకుంటే ఇట్లా తటస్థంగా ఉండే ఒక జ్ఞానం, అంటే వాల్యూ న్యూట్రాలిటీ అనేది ఏదైతే ఉందో అది తప్పు. అసలు ప్రతిదీ కూడా ఏదో పొలిటికల్ కాదు, పొలిటికల్ అని చెప్తారు, పొలిటికల్ అండ్ సోషల్ అని చెప్తారు. అంటే ఇప్పుడు మన మ్యాక్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే ఇది అపొలిటికల్ అని చెప్తాడు. ప్రతి పరిశోధన కూడా అపొలిటికల్ అని చెప్తే స్త్రీవాదులు ఏం చెప్తారంటే ప్రతి పరిశోధన కూడా సోషల్ అండ్ పొలిటికల్, ప్రతి దానికి కూడా ఒక సామాజిక మరియు రాజకీయ పరిస్థితి ఉంది కాబట్టే పరిశోధన జరుగుతుందని చెప్తారు. ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆంటాలజీ ఆఫ్ ది రీసెర్చర్. అంటే ఒక రీసెర్చరు వాడు అనుకున్నదే కదా అక్కడ పరిశోధన చేస్తున్నది. అంటే రీసెర్చర్ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ విలువలకు అనుగుణంగానే రీసెర్చ్ జరుగుతుంది తప్ప ఇది ఒక తటస్థంగా పరిశోధనను తటస్థంగా భావించకూడదు అనేది స్త్రీవాదులు మొట్టమొదటిసారిగా చేసినటువంటి ప్రతిపాదన. రెండో ప్రతిపాదన ఏంటి అంటే సమాజాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించవలసిన పద్ధతుల గురించి చర్చలు జరిగాయి. ఈ చర్చలు సమాజాన్ని ఒక ప్రత్యక్ష అనుభవంగా అధ్యయనం చేయవలసిన అవసరాన్ని మరియు శాస్త్రీయ రక్షణ పద్ధతితో దాన్ని అధ్యయనం చేయవలసిన అవసరాన్ని గురించి చెప్పాయి.
అంటే ఇక్కడ రెండవది స్త్రీవాదులు మొదలుపెట్టినటువంటి పరిశోధన పద్ధతి ఏంటంటే స్త్రీల యొక్క అనుభవాన్ని వాళ్ళు ఒక పరిగణలోకి తీసుకోవాలి. తీసుకున్నప్పుడే అది నిజమైనటువంటి పరిశోధన జరుగుతుంది. అది శాస్త్రీయ పరంగా జరగాలనేది కూడా ఈ యొక్క స్త్రీవాదులు వాళ్ళు దాన్ని ఆర్గ్యుమెంట్ చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రధానంగా మీకు సమ్మరైజ్ చేస్తున్నాను. అదేంటి అంటే 1970కి ముందు మొత్తం సామాజిక శాస్త్రాలలో కానీ సోషియాలజీలో కానీ పరిశోధన అనేది పాజిటివిస్ట్ మెథడాలజీలో జరిగింది. పాజిటివిస్ట్ ఎపిస్టమాలజీలో అంటే ఏంటి అంటే సమాజాన్ని కూడా ఒక వస్తువులాగా భావించి దాన్ని ఒక బయాలజిస్టు ఒక కెమిస్టు ఎట్లయితే చదువుతారో అదే రకంగా లేకుంటే పాజిటివిజం కానీ చెప్తుంది. ఇది తప్పు అని మనకు మొట్టమొదటిసారిగా స్త్రీవాదులు చెప్తున్నారు. దానికి గల కారణం ఏంటి అంటే మనుషులు అనేవాళ్ళు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. స్త్రీలకు ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మెన్స్ట్రుయేషన్ జరుగుతుందండి. మెన్స్ట్రుయేషన్ జరిగి అనేది మగవాళ్ళకి జరగదు. వాళ్ళకి అప్పుడు వచ్చే పెయిన్ కానీ ఆ బాధ కానీ సామాజిక వివక్షత కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం దాన్ని ఆ అనుభవాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకపోతే అది రీసెర్చ్ కాదు. అది శాస్త్రీయపరమైనటువంటి రీసెర్చ్ కాదు. అంటే స్త్రీల యొక్క అనుభవాన్ని ఇప్పుడు స్త్రీలు గట్టిగా నవ్వకూడదు, లేకుంటే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేయకూడదు, లేకపోతే ఇట్లాంటి ఇంకా వాళ్ళకు ఒక అవే ఉండాలి. ఇట్లా మీకు రకరకాలైనటువంటి అవి ఉంటాయి. అవి వాళ్ళు అనుభవిస్తారు. మనకు అది ఎట్లా ఉంటుందంటే ఒక తెరలాగా ఉంటుందండి. మనకు ఒక మగవాడికి ఆడవానికి అది ఎట్లా ఉంటుందంటే ఒక తెరలాగా ఒక సమాజం ఉంది. అది వాళ్ళ అనుభవాలు అనేవి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా మీకు ఈ మధ్యలో తెలుసో లేదో బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ని కొట్టాడు. అంటే వాడు సినిమాలలో హీరో అంటే నీకు హైయర్ లెవెల్స్లో కూడా ఒక స్త్రీని కొట్టడం అనేది జరుగుతుంది. అంటే ఎంత పరిస్థితులు ఇక్కడ ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అంటే స్త్రీ ఎట్లా వీళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు మన స్త్రీలను అడిగితే కానీ వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు మనకు బయట ఒకటి లోపల ఒకటి. ఒకప్పుడు బ్రాహ్మణ స్త్రీలు కానీ లేకుంటే వేరే వాళ్ళు ఇప్పుడు కొంత తక్కువైంది అనుకోండి, వాళ్ళు సతీ సహగమనము ఇట్లాంటివన్నీ ఏవేవో పాటించేవారు. ప్రస్తుతానికి అవన్నీ లేవు. అంటే వాళ్ళంతా స్త్రీవాదులంతా దాన్ని రూపు మాపారు అని చెప్పొచ్చు. అంటే స్త్రీలు పడే ఈ యొక్క అనుభవిక ఏదైతే జ్ఞానం ఉందో ఆ అనుభవిక జ్ఞానం అనేదే నిజమైన జ్ఞానము. దాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం సమాజాన్ని చదవవలసి ఉంటుంది అనేది వీళ్ళ యొక్క రెండో విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రారంభాలు హేతుబద్ధ విలువలు, మతపరమైన సిద్ధాంతాల నుండి స్వేచ్ఛ, పురోగతి ఆలోచనలు మరియు పెట్టుబడిదారి విధానంతో పురోగతిని అనుసంధానం చేయడం సామాజిక శాస్త్రాన్ని ఆధిపత్యం చేసిన ప్రధాన అంశాలు. అంటే యాక్చువల్గా సోషియాలజీలో ఏంటంటే హేతుబద్ధ ఆలోచనలు, మతపరమైన సిద్ధాంతాల నుండి స్వేచ్ఛ, ప్రోగ్రెస్ ఇట్లాంటి ఆలోచనలు మరియు పెట్టుబడి విధానంతో పురోగతి చెందింది సోషియాలజీ. వీటన్నిటి వల్ల సమాజ శాస్త్రం అనేది ఈరోజు ఒక పెద్ద మంచి సబ్జెక్టుగా అది ఉంది. వారు తీసుకున్న జ్ఞానశాస్త్రం మరియు జీవ సంబంధమైన స్థానాలు ప్రధానంగా సానుకూలంగా ఉన్నాయి. మానవులు సమాజంపై మంచి అవగాహన పెంచుకున్నారని మరియు దాని అభివృద్ధి కట్టుకున్నారని ఒక నమ్మకం ఉంది. అంటే ఏంటి అంటే ఈ సమాజం ఏంటంటే అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ థాట్, డెవలప్మెంట్ మీదనే ఈ సమాజానికి ఒక నమ్మకం ఉంది అని సోషియాలజీ కూడా నమ్మింది. సమాజాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించిన మొదటి పండితులు పాజిటివిస్ట్ విధానాన్ని ఉపయోగించారు. ఈ యొక్క ఆగస్ట్ కాంటే ఆ తర్వాత ఎమెట్ డర్క్హేమ్ వీళ్ళు ఏం చేశారు అంటే పాజిటివిజాన్ని నమ్మారు. అంటే ఒక అప్పుడు మీకు ఇంకోటి గుర్తుకొచ్చింది నాకు. అప్పుడు వైద్య శాస్త్రం కూడా చాలా ఎక్కువగా 18వ శతాబ్దంలో ఏం జరిగింది అంటే ఈ యొక్క వైద్య శాస్త్రం విపరీతంగా అభివృద్ధి చెందింది. విలియం హార్వే రక్త ప్రసరణ ఇవన్నీ కనుక్కోవడం, ఈ వైద్య శాస్త్రం దీని యొక్క ప్రభావం అంటే వైద్య శాస్త్రం ఇన్స్టిట్యూట్ అయింది. ఏంటి ఒక సంస్థీకరించబడ్డది 18వ శతాబ్దంలో. దాని యొక్క ప్రభావము సోషల్ సైన్సెస్ మీద, సోషియాలజీ మీద పడ్డది. ఎట్లయితే మెడిసిన్ కనుక ఒక ఖచ్చితమైనటువంటి ఒక సాంకేతికత, కొన్ని మెథడాలజీ ఉన్నదో అదేవిధంగా సోషల్ సైన్సెస్లో కూడా ఉంటుంది అని అని నమ్మారు ఆ రోజుల్లో. 18వ శతాబ్దంలో 19వ శతాబ్దం 20వ శతాబ్దం వరకు కూడా నమ్మారు. అయితే దాని మొత్తాన్ని కూడా ఈ యొక్క
మొట్టమొదటిసారిగా వీళ్ళు పండితులు ఏదైతే వాళ్ళు నమ్మారో ఈ యొక్క స్త్రీవాదం దాన్ని మొత్తంగా తుడిచిపెట్టేశారు, దాన్ని మొత్తం ఒక నరికేశారని చెప్పొచ్చు. సాంఘిక శాస్త్రాల్లో సానుకూలవాదం ఆగస్ట్ కాంటే మరియు ఎమెల్ డర్కెన్ సిద్ధాంతకర్త నాయకత్వంలో వహించబడింది. అంటే ఇప్పుడు ఎమెల్ డర్కెన్ చెప్పినటువంటి సోషల్ ఫ్యాక్ట్, ఇప్పుడు లాంగ్వేజ్ అని ఏమంటాడు, లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టర్నల్ టు ఇండివిజువల్ అంటాడు. అదొక సోషల్ ఫ్యాక్ట్, దానికి కొహెసివ్ పవర్ ఉంటుంది. ఆ తర్వాత అది ఎక్స్టర్నల్ టు ఇండివిజువల్ అని చెప్తాడు. అది ఒక పాజిటివిస్ట్ మెథడాలజీ లాగా ఆయన చదివాడు. అదేవిధంగా మీరు ఈ ఇమెల్ డర్కెన్తో పాటుగా మ్యాక్స్ వెబర్ కూడా ఒక రకంగా ఆయన పెట్టుబడిదారి విధానాన్ని స్వీయాత్మక ధోరణి నుండి చదివాడు. వాల్యూ న్యూట్రాలిటీ ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించాడు. కానీ దీంట్లో కూడా వాల్యూ న్యూట్రాలిటీ ఉండదు, ఇది పురుషాధిక్యంతో కలగలిసి ఉంది అని చెప్పడం అనేది ఈ యొక్క స్త్రీవాద సిద్ధాంతం మనకు చెప్తుంది. సమాజాల అధ్యయనం కోసం సార్వత్రిక చట్టాలను రూపొందించాలన్న దృక్పథం వారు పనిచేశారు. అంటే మొత్తం సమాజానికి సంబంధించినటువంటి యూనివర్సల్ లాస్, అంటే యూనివర్సల్ చట్టాలని వాళ్ళు రూపొందించాలని ఎమెల్ డర్కెన్ కానీ ఆగస్ట్ కాంటే కానీ వీళ్ళు పనిచేశారు. సామాజిక నిర్మాణాల సహజ ప్రపంచంతో పోల్చదగినవిగా పరిగణించారు. అంటే ఈ సోషల్ స్ట్రక్చర్స్ కూడా రోడ్లు, నిర్మాణాలు, జంతువులు ఎట్లయితే సహజ నిర్మాణాలు ఉన్నాయో ఈ సమాజం కూడా అట్లాంటిదని వాళ్ళు భావించారు. సమాజాన్ని అధ్యయనం చేయడానికి సహజ శాస్త్రాల పద్ధతులను అన్వయించవచ్చని నమ్మేవారు. అంటే ఏదైతే బయాలజీ ఇంతకుముందు చెప్పాను కదా, బయాలజీ, మెడిసిన్ ఇవైతే బాగా డెవలప్ అయిన వాటిని వాళ్ళు ఏమనుకున్నారు అంటే, మొట్టమొదటి మన శాస్త్రవేత్తలు, మన సామాజిక శాస్త్రవేత్తలు ఏమనుకున్నారు అంటే ఇది సోషియాలజీ కూడా అట్లాంటిదే అని వాళ్ళు భావించడం జరిగింది. ఆధిపత్యం యొక్క విమర్శ ఆండ్రోసెంట్రిస్ట్ మెథడాలజీ, అంటే ఈ యొక్క మొత్తానికి పురుష ప్రపంచం నుంచి పురుషానికి ఆండ్రో అంటే ఆధిపత్యం యొక్క ఆండ్రోసెంట్రిసిజం, ఆండ్రో అంటే మగవాడు అండి, మగవాళ్ళ ఆధిపత్యం అనేది ఏ రకంగా ఉంది అనేది ఈ యొక్క ప్రతిదీ కూడా మగవాళ్ళ ఆధిపత్యం ఎట్లా ఉంది అనేది మనకు స్త్రీవాదం విమర్శించింది. స్త్రీవాద పద్ధతి సమాజం యొక్క దృష్టిని విమర్శించింది. సమాజంలో పురోగతి హేతుబద్ధమైన మానవ ఆలోచన అభివృద్ధి కారణమని చెప్పబడింది. హేతుబద్ధమైన మానవ ఆలోచన అంటే డెవలప్మెంట్ ఆఫ్ రేషనలైజ్డ్ థాట్ ఈజ్ ఎ ప్రోగ్రెస్ అని చెప్పబడ్డది. డిఫాల్ట్ అవగాహన ఏమిటంటే, అంటే దానికి మన పర్యవసనం ఏంటంటే మానవులు పురుషులచే ప్రాతినిధ్యం వహిస్తారని భావించబడింది. అంటే మనిషి అనేవాడు, మ్యాన్ కైండ్ అంటే మొత్తం సమాజం అనేది పురుషులతోటి అది రిప్రజెంట్ అవుతుందని ఇక్కడ మనకు డిఫాల్ట్గా అర్థమవుతుంది. అంటే వాళ్ళు చేసినటువంటి మానవ పురోగతి అంటే మానవుడు అంటే ఎవడండి, ఆడవాళ్ళు లేరా దాంట్లో అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. మానవులు పురుషులు, మానవ బుద్ధి, మానవతావాదము, ఈ యొక్క పురోగతి అనేది మెన్ రిప్రజెంటెడ్గా మనకు చూపించడం జరిగింది. మానవులు మరియు సహజ అభివృద్ధికి తోడ్పడిన వారు పురుషులు మరియు వారి సోదర భావం అనేది భావించింది. అంటే హ్యూమన్ ప్రోగ్రెస్ అనేది మెన్ ఓరియంటెడ్, అంటే మెన్ను ఇంకా వేరే పక్క మెన్నుతో కలిసి ఈ యొక్క హ్యూమన్ ప్రోగ్రెస్ అనేది జరిగింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. లింగానికి సంబంధించిన సమస్యలపై వారు చాలా తక్కువ చెప్పారు. ఎక్కడ కూడా ఆడవాళ్ళ ప్రస్తావన కానివ్వండి, ఆడవాళ్ళ మీద జరిగే హింస కానివ్వండి, లైంగిక హింస, ఆర్థిక హింస, శారీరక హింస, సామాజిక హింస, రకరకాల హింసలు, ఏ రకంగా ప్యాట్రియార్కీ, పితృస్వామ్య ఆలోచన, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా జరిగినట్టు మనకు ఈ యొక్క వీళ్ళు ఎప్పుడు ఈ యొక్క సోదర భావం, ఈ ప్రోగ్రెస్ అనేది ఎక్కడ కూడా మనకు చెప్పడం మనకు జరగలేదు. పురోగతి మరియు ఆలోచన యొక్క సార్వత్రిక ఆలోచనలు పురుషుల విశ్వాసాన్ని మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అంటే ప్రోగ్రెస్ అనేది ఈ యొక్క మగవాళ్ళకి ఆపాదించబడ్డది. రేషనాలిటీ కానివ్వండి, లేకుంటే ప్రోగ్రెస్ కానివ్వండి, ఇవి మగవాళ్ళకే ఆపాదించబడ్డాయి అనేది మనం ఇక్కడ స్త్రీ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ప్రశ్న. ఫెమినిస్ట్ కేవలం గ్రహించిన నిష్పాక్షికంగా మాత్రమేనని మరియు విలువ లేని పరిశోధన ఏర్పాటు చేయలేదని వారు వాదించారు. మనస్సు మరియు శరీరం మధ్య కృత్రిమ విభజన ఏర్పడింది. అంటే ఒక మైండ్ అండ్ బాడీకి కృత్రిమ విభజన ఏర్పడింది. 17వ శతాబ్దంలోని ప్రపంచాన్ని అర్థం చేయడం డెకార్డ్స్ ప్రపంచాన్ని అధ్యయనం చేయడంలో ఒక మలుపు. అతను పూర్తిగా కారణం మరియు మనసు చుట్టూ ఉన్న ప్రపంచంపై దృష్టి పెట్టాడు, అంతర్దృష్టి మరియు భావోద్వేగాలపై కాదు. ఈ యొక్క వాదం మనసు మరియు పదార్థాన్ని వేరు చేయడం విశ్వసించింది.
కార్టూన్ వాదం పాశ్చాత్య ఇంకిత జ్ఞానంలో ఒక భాగమైంది. పురుషులు తమ మనసును అధిపతులమని నమ్మేవారు, వారు హేతువాదులు మరియు మనసులను స్వాధీనం చేసుకోగలరు. దీనికి విరుద్ధంగా మహిళలు ఉద్వేగభరితంగా వారి భావోద్వేగాలకు అనుగుణంగా ఉంటారు. అంటే ఇక్కడ డెకార్ట్ అనే ఒక 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 శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే, మైండ్ అండ్ బాడీ అంటే మనకు మైండ్, మనకు బాడీ, మనకు శరీరం. ఈ యొక్క మైండ్ అనేది పురుషులు ఏదైతే వాళ్ళు దానిపైన కంట్రోల్ పెట్టుకుంటారో, హేతువాదంగా ఆలోచిస్తారు అనేది ఒక పక్క. ఇంకో పక్క స్త్రీలేమో ఎమోషన్స్ అంటే ఉద్వేగభరితంగా ఉండే వాటికి అటాచ్ అవుతారని, భావోద్వేగాలకు గురవుతారనేది ఇతను చేసినటువంటి ఒక ద్వంద్వ ప్రభావం. శాస్త్రీయ పరిశోధనలు బాహ్య ప్రపంచం తగిన ప్రపంచం దృష్టి పెడతాయి. మనసు అంటే ఆలోచనలు మరియు భావోద్వేగాలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంటే మెన్ ఆర్ ది మాస్టర్స్ ఆఫ్ ది మైండ్ అని అని చెప్తాడు. అంటే మెన్ ఏదైతే మాస్టర్స్ అని భావిస్తారో, ఆడవాళ్ళేమో ఇట్లా ఎమోషన్స్కి దానికి భావోద్వేగాలు గురవుతారని చెప్పడం. ఈ రకంగా అది మైండ్ అండ్ బాడీ కాన్ఫ్లిక్ట్ గురించి డెకార్ట్స్ చెప్తాడు. దీని 1970లో మరి 80లో గైనోసెంట్రిక్ మెథడాలజిస్ట్ అని పిలుస్తారు. అంటే ఇట్లాంటి మొత్తానికి ఈ యొక్క స్త్రీవాద పద్ధతులు అనేవి ఈ యొక్క పరిశోధనలోకి రావాలనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. స్త్రీవాద పరిశోధన పద్ధతులు పురుష వర్గాల ద్వారా స్త్రీలను అర్థం చేసుకోవడం కష్టమని ఒక అవగాహనగా అభివృద్ధి చేసింది. అంటే ఏదేమైనా కానీ ఈ యొక్క స్త్రీలు వాళ్ళు చెప్పదలసిన విషయం ఏంటంటే, ఈ మగవాళ్ళు చేసే పరిశోధన వల్ల ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం అనేది కష్టం అనేది మనకి ఇక్కడ ఈ యొక్క దీని ద్వారా అర్థమవుతుంది. వర్గాల విషయంలోనూ పునరాలోచన అవసరం. అంటే ఇంక్లూడింగ్ క్లాస్లో కూడా ఈ యొక్క క్లాస్ అనే కేటగిరీలో కూడా జెండర్ గురించి లేదు అనేది స్త్రీవాదులు వాళ్ళు ప్రతిపాదించినటువంటి వాస్తవాలు. మరియు పాలకవర్గమైన పురుషుల దృక్పథం నుండి స్త్రీలను ప్రదర్శించారు. అంటే మెన్ బికమింగ్ ఏ రూలింగ్ క్లాస్. ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీకి పోయినా కానీ వైస్ ఛాన్సలర్లు మగవాళ్ళే ఉంటారు. ఏ ఇన్స్టిట్యూట్ పోయినా మగవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు కానీ తక్కువ. లేకుంటే మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకుంటే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, వైద్యము, విద్య అన్నీ కూడా మగవాళ్ళ యొక్క ఆధిపత్యంలోనే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉమెన్ ఆర్ గెటింగ్ రూల్డ్ బై ది మెన్. అంటే మగవాళ్ళు పరిపాలిస్తున్నారు, ఆడవాళ్ళు పాలించబడుతున్నారు. ఈ యొక్క పాలకవర్గంగా మగవాళ్ళు ఎదిగారు. దీన్ని స్త్రీవాదులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఈ యొక్క పాలకవర్గ దృక్పథంగా నుంచి ఈ యొక్క స్త్రీవాదం చూడడం అనేది చాలా తప్పు అనేది ఇక్కడ మనకు స్త్రీలు చెప్తున్నటువంటి విషయం. పురుషుల సామాజిక విశ్వం అంటే సోషల్ వరల్డ్, మెన్ క్రియేటెడ్ సోషల్ వరల్డ్. అంటే మగవాడు తాను సృష్టించినటువంటి ఒక సామాజిక ప్రపంచంలోకి ఆడవాళ్ళని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, ఆడవాళ్ళు వాళ్ళు తయారు చేసిన సామాజిక ఒక ప్రపంచంలోకి ఇతను రెండు సామాజిక ప్రపంచాలు ఉన్నాయి. ఒకటేమో ఆడవాళ్ళు పురుషులు క్రియేట్ చేసినటువంటి ఒక సామాజిక విశ్వం ఉంది. రెండోది ఉమెన్ క్రియేటెడ్ సోషల్ వరల్డ్ ఉంది. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి ఒక సమాజము, ఒక విశ్వం ఉంది. ఈ రెండు విశ్వాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పటివరకు స్త్రీలు దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ మెన్ క్రియేటెడ్ సోషల్ వరల్డ్. అంటే పురుషులు వాళ్ళు ఉద్భవించినటువంటి సామాజిక విశ్వంలో ఆడవాళ్ళు భాగమయ్యారు తప్ప, ఆడవాళ్ళ యొక్క సామాజిక విశ్వంలో మగవాళ్ళు కాలేదు అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే పారిశ్రామిక సామాజిక శాస్త్రం, సాంఘిక స్త్రీకరణ, రాజకీయ సామాజిక శాస్త్రం మొదలైనవి పురుషులకు సంబంధించిన సమస్యల సమితిని మాత్రమే కలిగి ఉందని ఆమె వాదించారు. ఈమె స్మిత్ అనే ఆమె ఏం భావిస్తుందంటే, పొలిటికల్ సోషియాలజీ, ఇండస్ట్రియల్ సోషియాలజీ, ఆ తర్వాత సోషల్ స్ట్రాటిఫికేషన్, ఇవన్నీ కూడా పురుషులకు సంబంధించినవి తప్ప, అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ సోషియాలజీ కానివ్వండి, లేకపోతే సోషల్ స్ట్రాటిఫికేషన్ కానివ్వండి, ఇవన్నీ పురుషులు సామాజిక శాస్త్రంలో బలవంతంగా తీసుకొచ్చేసి వాటిని పొలిటికల్ సోషియాలజీ కూడా అది వాళ్ళు చెప్పారు అనేది మనకు యొక్క స్మిత్ అనే ఈ యొక్క లేడీ వాదిస్తుంది. ఆమె ఏమంటది అంటే, ఈ మహిళల కోసం మహిళల సోషియాలజీ రావాలి, కానీ ఇవి ఎక్కువగా ఎందుకు జనాలు ఎక్కువగా ఇప్పుడు యూనివర్సిటీలలో సోషల్ స్ట్రాటిఫికేషన్ గురించి ఎక్కువ చదువుతారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ సోషియాలజీ వారి గురించి చదవాల్సిన ఎందుకు అవి చేయబడ్డాయంటే మగవాళ్ళు
వాటిని పెంచి పోషించారు అనేది ఇక్కడ ఈ స్మిత్ అనే ఆమె చెప్తుంది. మహిళా లోకం దేశీయ రంగానికే పరిమితమైంది. ప్రధాన స్రవంతి మానవ శాస్త్రం, పిల్లల పెంపకం లేదా గృహహింస లేదా వర్కర్స్లో మహిళల భాగస్వామ్యం సమస్యల కంటే పురుషుల కార్యకలాపాలు దృష్టి సారించింది. మహిళల లోకం ఎట్లయిపోయింది అంటే అది వాళ్ళు డొమెస్టిక్, ఒక గృహానికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు ప్రధాన స్రవంతికి సంబంధించిన వాళ్ళు కాదు. పిల్లల పెంపకం లేకుంటే పెద్దవాళ్ళని ఇంట్లో ఉండే ముసలిళ్ళని చూసుకోవడం, వాళ్ళకి టైం ట్యాబ్లెట్లు ఇవ్వడం, ఇదే ఒక పనిగా వాళ్ళని గృహానికి చేశారు. వాళ్ళు ఇండస్ట్రియల్ సోషియాలజీలో భాగం కాదు, వాళ్ళు సోషల్ సాటిస్ఫాక్షన్లో భాగం కాదు, పొలిటికల్ సోషియాలజీలో వాళ్ళు భాగం కాదు. రాజకీయ నిర్ణయాలు మగవాళ్ళు తీసుకుంటారు, ఆర్థిక నిర్ణయాలు మగవాళ్ళు తీసుకుంటారు, అన్ని నిర్ణయాలు కూడా ఎక్కువగా మగవాళ్ళు తీసుకుంటారు, ఆడవాళ్ళు ఫాలో అవుతారు. అంటే మెన్ క్రియేటెడ్ సోషల్ వరల్డ్లోకి ఈ ఆడవాళ్ళు ఒక భాగంగా ఉన్నారని ఆమె వాదించింది. ఈ విధమైన ఆబ్జెక్టివ్ విధానం పరిశోధించబడుతున్న వారు ఆబ్జెక్టిఫికేషన్స్ దారితీస్తుందని స్త్రీవాదులు వాదించారు. ఈ ఆబ్జెక్టివ్ విధానం ఏదైతే ఉందో అది పరిశోధకుని యొక్క దాని మీద ఆధారపడి ఉంటుందని స్త్రీవాదులు వాదించారు. పరిశోధన వాటి వస్తువులు పరిగణించారు మరియు ఏజెన్సీని ఇవ్వలేదు. పరిశోధకుడు మరియు పరిశోధించిన వారి సంబంధం క్రమానుగతమైంది. పరిశోధకుడు పరిశోధించబడుతున్న వారి సొంత ఆలోచన వర్గాలను విధించిన జ్ఞాని అని 1978లో మీస్ పరిశోధన అంశాన్ని కేవలం ఒక వస్తువుగా పరిగణించకుండా అణచివేయబడిన మరియు అణచివేయబడిన వారి పట్ల చేతన పక్షపాతంతో భర్తీ చేయబడే పరిశోధన అవసరాన్ని ప్రతిపాదించారు. అంటే ఇక్కడ సోషల్ రీసెర్చ్ కూడా ఒక వర్గ దృక్పథం ఉండాలి, అణచివేయబడ్డ వాళ్ళ వైపు మనం నిలబడాలి అనే ఒక దృక్పథాన్ని కలిగి ఉండాలని మీస్ అనే ఆమె మేరియా అనే ఆమె తన యొక్క పరిశోధనలో చెప్తుంది. పరిశోధన మరియు పరిశోధన యొక్క మనస్సాక్షి ఉంది. పరిశోధన యొక్క మనస్సాక్షి అనేది పరిశోధకుడు మనస్సాక్షిని అభివృద్ధి చేస్తుందని సూచిస్తుంది. ఈ పరిశోధన చేస్తున్నటువంటి దానికి వాళ్ళ యొక్క మనస్సాక్షికి సంబంధం ఉందన్నట్టుగా మనకు వాళ్ళు చెప్తున్నారు. పిల్లల అణచివేత మరియు అణచివేతపై పరిశోధన మరియు అవగాహనపై దృష్టి పెట్టడమే మాత్రమే కాదు, వీటిని సవాల్ చేయడం కూడా స్త్రీవాద పద్ధతుల స్త్రీల దైనందిక ప్రపంచంతో ప్రారంభం కావాలి. అంటే స్త్రీవాదులపై జరుగుతున్నటువంటి హింస, అది లైంగిక హింస కానివ్వండి, అణచివేత కానివ్వండి, ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య అన్ని అణచివేతలను ప్రశ్నించడమే కాకుండా వీళ్ళు ఏం చెప్తారు అంటే అది ప్రతిరోజు కూడా తన యొక్క దైనందిక ప్రపంచంలో అదొక ఒక పార్ట్గా ఉండాలి అనేది ఇక్కడ స్త్రీవాదులు చెప్తున్న విషయం. గొరేలిక్ మహిళలకు వాయిస్ ఇవ్వడం సరిపోదని వాదించారు. కేవలం స్త్రీల అనుభవాలపైన దృష్టి పెట్టడం ఆమె విమర్శించారు. అంటే ఇప్పుడు కేవలము ఇక్కడ ఇంకొక విమర్శ కూడా ఉంది. కేవలం స్త్రీల అనుభవాలను తీసుకుంటే అది వాస్తవం అవుతుందా అంటే మనం అది కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. తరచుగా స్త్రీల అనుభవాలు తప్పుడు స్పృహపై ఆధారపడి ఉంటాయి. మహిళల అనుభవాలు విశ్లేషణ నుంచి వెళ్ళవలసిన అవసరం ఉందని ఆమె వాదించారు. ఒక్కోసారి స్త్రీలు తప్పుగా వాదిస్తారనేది కూడా ఇక్కడ మన గెర్లిక్ అనే ఒక స్త్రీవాది వాదిస్తుంది. తప్పుడు స్పృహ యొక్క మార్క్స్ భావనను ఉపయోగించి గెర్లిక్ వాటిని గుర్తించవలసిన అవసరం ఉందని వాదించాడు. అంటే గెర్లిక్ అనేది ఏం చెప్తారంటే ఫాల్స్ కాన్షియస్నెస్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఆడవాళ్ళు చేసే కొన్ని వాదనలు ఎట్లా ఉంటాయంటే ఫాల్స్ కాన్షియస్నెస్, అది ఆడవాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది నిజమని మనం నమ్మడానికి కుదరదు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక మధ్యతరగతి స్త్రీ ఉందనుకోండి, వాళ్ళ మధ్యతరగతి స్త్రీ ఏంటంటే చీరలు కావాలి, మాటి బంగారం కావాలి అంటే ఒక ఫాల్స్ కాన్షియస్నెస్ ఉందనుకోండి, అవి లేవని ఆమె చెప్తున్న నిజమని మనం అనుకోవడానికి కుదరదు అనేది ఇక్కడ గెర్లిక్ అని చెప్తా. అంటే మార్క్సిస్ట్ ఏదైతే తన యొక్క వర్గ పరిశోధనలో ఏం చెప్పారు, ఫాల్స్ కాన్షియస్ తప్పుడు అవగాహన ఉంటుంది. చాలా మంది మధ్యతరగతి ఆడవాళ్ళకు కూడా వాళ్ళ పిల్లల చదువు కంటే కొంతమంది అంటే చదువుకున్న వాళ్ళు అవగాహన చేసుకున్న వాళ్ళు వేరు, కానీ చాలా మంది బట్టలకి ఈ యొక్క హంగులకి ఆర్భాటాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మరి అదంతా కూడా ఫాల్స్ కాన్షియస్నెస్. ఈ రోజు జరుగుతున్నటువంటి కుల తర్వాత మతపరమైనటువంటి ఏదైతే పరువు హత్యలు అది కూడా ఒక ఫాల్స్ కాన్షియస్నెస్. మీకు ఎవరైనా అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి అంతే, కానీ ఈ ఫాల్స్ కాన్షియస్నెస్ అనేది ఈ రోజు పరువు హత్యలకి మనకు దారితీస్తుందని అర్థమవుతుంది. అంటే గెర్లిక్ అనే అతను ఏం చెప్తాడు అంటే ఈ యొక్క స్త్రీల యొక్క అనుభవాలని తీసుకోవడం ముఖ్యం, చాలా ముఖ్యమే. వాళ్ళ వాయిస్ తీసుకోవడం అనేది నిత్యం ముఖ్యమే, కానీ అదొక్కటే సరిపోదు. వాళ్ళు ఒక్కోసారి ఫాల్స్ కాన్షియస్ విశ్లేషణ ఆధారపడి ఉంటుందని
ఆమె వాదించారు. తప్పుడు స్పృహ యొక్క మార్క్స్ భావన ఉపయోగించి గెర్లిక్ వీటిని గుర్తించవలసిన అవసరం ఉందని వాదించాడు. ఆమె స్త్రీలను శ్రామిక వర్గంతో పోల్చింది. స్త్రీలు కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ఒక శ్రామిక వర్గంలో ప్రధానమైనటువంటి భాగమని యొక్క గెర్లిక్ వాదిస్తున్నాడు. స్పృహ అభివృద్ధి అనేది పెట్టుబడిదారి విధానం యొక్క కొనసాగింపు మరియు బూర్జువా యొక్క ఉనికి కోసం శ్రామిక వర్గం వారి ప్రాముఖ్యతను గ్రహించడానికి కలిగి ఉంటుంది. ఈ యొక్క బూర్జువాజీ సమాజంలో, ఈ యొక్క పెట్టుబడిదారి సమాజంలో స్పృహ అభివృద్ధి అనేది పెట్టుబడిదారి విధానం కొనసాగింపు. అంటే మనకి ఏదైతే స్పృహ ఉందో అది పెట్టుబడిదారి విధానం యొక్క కొనసాగింపు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. స్త్రీవాద పరిశీలన కూడా హైలైట్ చేయాలి. ఇక్కడ స్త్రీలు చేస్తున్నటువంటి స్ట్రగుల్స్, ఆడవాళ్ళు చేస్తున్నటువంటి వాటిని కూడా మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఇక్కడ మావో సెట్టింగ్ చెప్పినటువంటి ఒక కొటేషన్ చెప్తాను. ఆయన ఏమన్నాడు, ఆకాశంలో సగం భూమిలో సగం, ప్రతి దాంట్లో మేము కూడా సగం. అంటే ఇది మావో. హాఫ్ ఆఫ్ ది స్కై హాఫ్ ఆఫ్ ది ఎర్త్. పాపులేషన్లో, స్కిల్లో, ప్రతి దాంట్లో కూడా వాళ్ళ భాగస్వామ్యం సగంగా. అది చాలా అద్భుతంగా మావో సెట్టింగ్ మనకు స్త్రీవాదుల గురించి చెప్పాడని మనం చెప్పుకోవచ్చు. స్త్రీవాద అనుభవక విధానం అంటే ది లీవ్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఉమెన్. 1960 చివరిలో 1970లో ప్రారంభమైన ఆండ్రోసెంట్రిక్ విధానాన్ని ఉపయోగించడంపై వచ్చిన విమర్శలకు ప్రతిస్పందించే ప్రయత్నం జరిగింది. 1960 మరియు 70లో జరిగిన మహిళా విముక్తి నుండి ఉద్భవించిన స్త్రీవాద సిద్ధాంతకర్తలు స్త్రీల దృక్పథం నుండి పరిశోధన చేయవలసిన అవసరం ఉందని వాదించారు. మహిళా పరిశోధనలకు ఒక స్థలాన్ని సృష్టించడం మరియు చైతన్యం పెంపొందించడం దీని లక్ష్యం. అంటే ఈ రీసెర్చ్లో కూడా ఇప్పుడు ఉమెన్ సెంటర్స్ అని ప్రతి యూనివర్సిటీలో వచ్చాయి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక పరిశోధన పెట్టాలనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. పాశ్చాత్య స్త్రీవాద పండితుల చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రం మరియు ఇతర సమాజశాస్త్ర అధ్యయనాల్లో మహిళలను చేర్చడం ప్రారంభించారు. అంటే నీకు ఫిలాసఫీ, లిటరేచర్లో అంతకుముందు ఓన్లీ మగవాళ్ళే ఎక్కువ ఉండేవి. ప్రతిదీ కూడా ఆడవాళ్ళు రాసినవి, ఆడవాళ్ళు మాట్లాడినవి కూడా ఇప్పుడు వీటిలో భాగంగా చేర్చడం జరిగింది. వారి అధ్యయనాలలో మహిళలను చేర్చడం ప్రయత్నంలో మహిళా రచయితల రచనలు చేర్చబడ్డాయి. స్త్రీలను అధ్యయనం చేయడానికి కూడా ఒక చేతన ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీలలో ఇంతకుముందు అంతా మగవాళ్ళు రాసిన ఉండే, ఇప్పుడు అంతా ఆడవాళ్ళు రాసినటువంటి తెలుగు లిటరేచర్లో కూడా చాలా మంది ఆడవాళ్ళు రాసినటువంటి నవలల్ని వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్లుగా పెట్టారు. కొండేపూడి నిర్మల పుస్తకాలు కానివ్వండి, లేకపోతే ఓల్గా రచనలు కానివ్వండి, ఇవన్నీ స్త్రీ వాళ్ళు రాసినవి. అంతకుముందు ఓన్లీ మగవాళ్ళు రాసినటువంటి వాళ్ళే ఉండేది. అంటే స్పృహ అంటే నీకు సాహిత్యంలో, ఆ తర్వాత రచనలో అనేటివి ఈ స్త్రీలకు సంబంధించిన చాలా వస్తాయి. అంతెందుకు ఇప్పుడు మిస్సిమి అని, ఆ తర్వాత మ్యాగజైన్స్, ఆ తర్వాత మహిళా చైతన్యం అని, ఆ తర్వాత శ్రామిక చైతన్యం అని చాలా ఈ యొక్క మ్యాగజైన్స్ రావడం జరుగుతుంది. అంతకుముందు అవన్నీ ఏం లేకుండే. అంటే ఇవన్నీ కూడా సాహిత్యము, కళలు, వీటన్నిటిలో కూడా మహిళల యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా ఇవన్నీ సమాజ శాస్త్రంలోకి వస్తున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆండ్రోసెంట్రిక్ ప్రపంచాన్ని అది కూల్చివేస్తుందని అర్థం చేసుకోవాలి. అంటే పురుషాధిక్యం గల ఈ సమాజాన్ని అది దెబ్బతీస్తుందని మనం అర్థం చేసుకోవాలి. పురుషులకు సమానంగా మహిళలు కూడా సమర్థులను నొక్కి చెప్పింది. ఇది సరైన దిశలో ఒక అడుగును పరిగణించబడింది. దీన్ని ఆండ్రోసెంట్రికల్ స్ట్రక్చర్స్ రూపుదిద్దబడింది. అంటే ఇది ఒక ఆడవాళ్ళ దృక్పథం నుంచి, ఆడవాళ్ళ అనుభవ దృక్పథం నుంచి ఇది మొత్తంగా సోషియాలజీని, సమాజాన్ని మార్చాలని చెప్పడం అనేది ఒక స్త్రీ యొక్క అనుభవిక విధానం చెప్తుంది. ఆ మధ్యలో రవీంద్ర భారతిలో ఒక పుస్తకం రిలీజ్ అయింది. అదేంటి అంటే ఒంటరి స్త్రీలు అని. అంటే ఈ మహానగరాలు హైదరాబాద్, ముంబై, కలకత్తా, చెన్నై, ఇప్పుడు అందరికీ అన్ని రకాలుగా ఒకే రకంగా ఉండలేదు. ఈ యొక్క స్త్రీవాదులు ఒంటరిగా ఉండే స్త్రీలు ఎక్కువగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు అంటే అది ఒక అనుభవిక దృక్పథం నుంచి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మనం ఒక ఉమెన్ సెంట్రిక్, ఆండ్రోసెంట్రిక్ స్టడీగా మనం చెప్పుకోవచ్చు. ఫెమినిస్ట్ ఎసెన్షియలిజం అంటే ఇదంతా మనం ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు హేతువాదము, ఆ తర్వాత ప్రోగ్రెస్, ప్రగతిశీలత, ఇదంతా మ్యాస్క్యులానిటీ అని చెప్పుకున్నా, ఇంకొక స్త్రీవాదం ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఫెమినిస్ట్ ఎసెన్షియలిజం అంటే స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని స్త్రీవాద అనుభవవాదులు గుర్తించడం లేదని విమర్శించారు. ఈ యొక్క స్త్రీకును పురుషునికి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క తేడాని వీళ్ళు మనం స్త్రీవాద అనుభవవాదులు గుర్తించడం లేదని విమర్శించారు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఎవరైతే ఈ అనుభవికం వాళ్ళ గురించి చెప్తున్నారో వాళ్ళు ఈ స్త్రీలకి పురుషులకు మధ్య ఉన్నటువంటి తేడా చెప్పలేకపోతున్నారు అనేది ఒక విమర్శ జరుగుతుంది.
ఇప్పటికే జరుగుతున్న పరిశోధన సమ్మేళనాన్ని కేవలం మహిళను జోడించడం విమర్శించారు. అంటే ఒక మహిళా అంశాలని తీసుకొచ్చడం ద్వారా ఒక ఒక మహిళలు అనే దాన్ని తీసుకురావడం ద్వారానే అది ఒక కొత్త పాయింట్గా రావడం జరిగింది తప్ప దీంట్లో పెద్దగా ఒరిగింది ఏమి లేదనేది మహిళ కొంతమంది విమర్శకులు మహిళలు వాదించారు. పురుషులు భిన్నంగా ఉన్నారు, అయితే స్త్రీవాద పరిశోధకులు కూడా మానవ విధానాన్ని అనుసరించారు. అంటే వీళ్ళు ఎంత హేతువాదాన్ని ఎంత తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ను అన్నా కానీ వీళ్ళు మానవతావాదాన్ని అనుసరించారనేది మనకు ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. మనిషి గురించి అధ్యయనం కేవలం మనుషుల అధ్యయనం మాత్రమేనని, మానవ జాతి కాదని వారు వాదించారు. అంటే మనుషుల అధ్యయనము కేవలం మనుషుల గురించి కానీ మొత్తం మానవ జాతి గురించి కాదని వాళ్ళు వాదించారు. స్త్రీల అధ్యయనం స్త్రీ జాతికి చాలా అవసరం. అంటే స్త్రీల మీద పరిశోధన చేయడం అనేది కూడా స్త్రీలకు చాలా అవసరం. ఇప్పుడు మల్లాది సుబ్బమ్మ రీసెర్చ్ సెంటర్ అని ఉంది. ఇప్పుడు మల్లాది సుబ్బమ్మ చేసినటువంటి ఆమె చేసినటువంటి కృషి ఏంటి? ఈ కులాంతర వివాహాలు చేయడం, మతాంతర వివాహాలు చేయడము, వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టడము, పోలీసు అది తీసుకోవడం. అంటే ఆమె ఎన్నో పరిశోధనలు చేసి స్త్రీల మీదనే ఒక పరిశోధన సంస్థ అవసరం అని చెప్పి ఆమె యొక్క మొత్తం ఆస్తిని స్త్రీల యొక్క పరిశోధనకు ఆమె కేటాయించడం జరిగింది మల్లాది సుబ్బమ్మ గారు. ఆ తర్వాత రంగనాయకమ్మ గారు కూడా చాలా వరకు ఏ రకంగా స్త్రీలు ఈ మొత్తం మార్క్సిజంలో ఉంటారు అనేది కూడా ఆమె తనదైన శైలిలో ఆమె చెప్పడం జరిగింది. అంటే స్త్రీల అధ్యయనం స్త్రీ జాతికి చాలా అవసరం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మగవాళ్ళే లేకపోతే దాన్ని ఎక్కువగా చేస్తున్నారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆదర్శవంతమైన వ్యక్తిని ఆదర్శవంతమైన స్త్రీతో భక్తి చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ మగవాళ్ళు ఆదర్శమైన మగవాళ్ళే కాదు, ఆదర్శమైన ఆడవాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడానికి స్త్రీవాద పరిశోధన అనేది మనకు ప్రయత్నం చేసింది చెప్పవచ్చు. అంతకు మించిన కూడా చేయగలిగిన మానవతా దృక్పథం ప్రకటించింది. మగవాళ్ళ కంటే ఎక్కువ చేస్తారు ఆడవాళ్ళ పరిశోధన అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు అంతెందుకు, మీరు ఇస్రో కనుక తీసుకుంటే మన చంద్రయాన్ 2 అది ఎట్లా సక్సెస్ 2 అయిపోయిందో, చంద్రయాన్ 3 ఎట్లా సక్సెస్ అయింది అంటే ఆడవాళ్ళే ఎక్కువగా దాంట్లో పరిశోధనలో ఉన్నారని తెలుస్తుంది. అంటే నీకు స్త్రీలు మహిళలు మొత్తాన్ని పునర్నిర్మిస్తున్నారు ఈ యొక్క రీసెర్చ్ అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. మానవీయ శాస్త్రాన్ని పునర్నిర్మించడమే ప్రయత్నం. అంటే మహిళల దృక్పథం నుండి మానవీయ శాస్త్రాన్ని, అంటే మొత్తం మహిళల యొక్క దృక్పథం నుండి హ్యుమానిటీని రీడిఫైన్ చేయాలి అనేది. హ్యుమానిటీ అంటే ఏదో మగవాడు అనుకున్నదే కాదు, ఆడవాళ్ళ యొక్క దృక్పథం నుంచి మానవతావాదాన్ని చూడాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్టాండ్ పాయింట్ మెటీరియలిస్ట్ అంటే వీళ్ళు ఏం చెప్తారు అంటే స్త్రీవాదంలో కూడా ప్రతిదీ కూడా 360 ఒక వృత్తాకారం తీసుకుంటే దాంట్లో 360 డిగ్రీలు ఎట్లా ఉన్నాయో ఈ స్త్రీవాద దృక్పథంలో కూడా స్టాండ్ పాయింట్ మెటీరియలిస్ట్ అంటే ఏంటంటే ఏ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ యొక్క అనుభవం ఏంటి. గ్రామీణ స్త్రీలు ఉన్నారు, చిన్న టౌన్ స్త్రీలు ఉన్నారు, పెద్ద మహానగర స్త్రీలు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న స్త్రీలు ఉన్నారు, లేకపోతే ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి స్త్రీల యొక్క సోషల్ లొకేషన్ ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళు అనేది కూడా మొత్తంగా విశ్లేషణ చేయాలనేది ఈ స్టాండ్ పాయింట్ మెటీరియలిస్టులు చెప్తారు. దృక్కోణ సిద్ధాంతకర్తలు పరిశోధకుడి యొక్క సామాజిక స్థానాన్ని గుర్తించకుండా విశ్వవ్యాప్తంగా ప్రదర్శించబడే జ్ఞానం తప్పు అని వారిని వాదించారు. దృక్కోణ సిద్ధాంతకర్తలు పరిశోధకుడి యొక్క సామాజిక స్థానాన్ని గుర్తించకుండా విశ్వవ్యాప్తంగా ప్రదర్శించబడే జ్ఞానం తప్పను. అంటే సోషల్ లొకేషన్ ఆఫ్ ఏ రీసెర్చర్, నేను ఇంతకుముందే చెప్పాను, అది తెలియకుండా మొత్తం అతని జ్ఞానం పూర్తి జ్ఞానం అనేది తప్పు అనేది వీళ్ళు చెప్పారు. సాంఘిక శాస్త్రాల విలువ తటస్థ పక్షపాతంగా మరియు వక్రంగా ఉంది. విశ్లేషణ కోసం ఉపయోగించే నియమావళి ఫ్రేమ్వర్క్ తప్పనిసరిగా పరిశోధకుడు మరియు పరిశోధించిన సామాజిక స్థానాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అనుకుంటారంటే వాల్యూ న్యూట్రాలిటీ ఉంటుంది అని అనుకుంటారు, కానీ అది తప్పు. ఎందుకంటే పరిశోధకుడు కూడా వాడు తీసుకున్నటువంటి పరిశోధనకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, అది సామాజిక సంబంధాన్ని కలిగి ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. విశ్వవ్యాప్తంగా ప్రదర్శించబడే జ్ఞానము ఎల్లప్పుడూ శక్తి స్థానం నుండి ఉత్పత్తి చేయబడుతుందని కూడా వారు ఉద్భవించారు. అంటే నువ్వు ఏదైతే యూనివర్సల్ జ్ఞానం అని చెప్తున్నావో దానికి మూలాలు అనేవి కూడా ఒక దగ్గర నుంచే ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తాను. ఇప్పుడు కంచాయిలయ్య గారు వయామ్ నాట్ హిందూ రాశారు, లేకపోతే వయామ్ నాట్ క్రిస్టియన్ అని బెట్రన్ రసల్ రాశారు, వయామ్ నాట్ ఏ ముస్లిం అని ఒక అతను పాకిస్తాన్లో రాశారు. వాళ్ళు యూనివర్సల్
జ్ఞాన సిద్ధాంతాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఒక లొకేషన్ ఉంది. అది దానికి ఒక స్థానం నుండి ఉత్పత్తి చేయబడుతుందని వాళ్ళు వాదించారు. ఎవరు? ఈ స్టాండ్ పాయింట్ మెటీరియలిస్ట్. స్మిత్ అనుభవాల వాస్తవికత యొక్క మహిళల అనుభవాలు అనేది చాలా చాలా ముఖ్యమైనది వీళ్ళు స్మిత్ అని ఆమె వాదించింది. ఆమె మహిళల కోసం సోషియాలజీ కోసం వాదించారు. ఆమె అనామకత్వం మరియు వ్యక్తిత్వం లేకుండా నిర్వహించబడిన సామాజిక శాస్త్రవేత్త కోసం వాదించింది. కానీ పరిశోధకుడు శిక్షణ పొందిన సామాజిక శాస్త్రవేత్త మరియు ఒక మహిళ యొక్క రెండు స్పృహల మధ్య ఉంటాడు. స్టాన్లీ మరియు వైస్ వాస్తవికత లేదా సమస్యాత్మకత కాదని మరియు వాస్తవికత యొక్క విభిన్న సంస్కరణలు ఉన్నాయని నమ్ముతారు. అంటే ఈ యొక్క ఏదైతే వాస్తవికత అంటే ఎంపిరిసిస్ట్ ఫెమినిజం అనేది కూడా ఒకటి ఉంది. వీళ్ళు వాస్తవికతను మనం గుర్తించాలని వీళ్ళు చెప్తారు. పోస్ట్ మోడర్నిస్టులు అంటే పోస్ట్ మోడర్నిస్టులు ఏం చెప్తారంటే, ఇప్పుడు స్టాండ్ పాయింట్ మెటీరియలిస్టులు లేకపోతే ఎంపిరికల్ ఫెమినిస్టులు వీళ్ళు చెప్పేదానికంటే కూడా పోస్ట్ మోడర్నిస్టులు ఏమంటారు అంటే, ఇప్పుడు పోస్ట్ మోడర్నిస్టులు ఏం చెప్తారు అంటే, ఇది కూడా ఈ ఆడవాళ్ళు చేసేది కూడా ఈ యొక్క సోషల్ ఒక భాగమే అయింది తప్ప దాంట్లో గొప్పగా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏమి సత్యం కాదు అనేది వీళ్ళు చెప్పారు. వీళ్ళు ఏమంటారు అంటే, ఎస్పెషల్లీ డెరిడాను ఫూకో అనేవాళ్ళు దీనికి ఆధునిక పోస్ట్ మోడర్నిజానికి ఆధునిగా చెప్పొచ్చు, అంటే ఆధునికాంతరవాదులు. వీళ్ళు ఏమంటారు అంటే, ఒక ఉదాహరణ తీసుకున్నారు. ఉదాహరణకి ఒక పూర్ బ్లాక్ ఉమెన్ ఉందనుకోండి. ఈ పూర్ బ్లాక్ ఉమెన్ ఆమె యొక్క పరిస్థితిని ఎత్తి స్త్రీవాదులు ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు వైట్ అప్పర్ వైట్ క్లాస్ ఉమెన్ ఉందనుకోండి, ఆమెకి ఈమె పరిస్థితి ఎట్లా తెలుస్తుంది అంటే, స్త్రీవాదులలో కూడా మధ్యతరగతి, మళ్ళీ ఈ యొక్క పూరు బ్లాక్ ఉమెన్, లేకుంటే మైనారిటీస్ ఉన్నారు, లేకుంటే అన్ని ఒక ఒక బ్రాహ్మణ ఉమెన్ ఒక స్త్రీవాదంలో చాలా మంది బ్రాహ్మణ లేకుంటే ఈ యొక్క క్షత్రియ కులాల స్త్రీల యొక్క వాదనే అది కాదు కదా. అక్కడ క్రిస్టియన్ స్త్రీలు ఉంటారు, ముస్లిం స్త్రీలు ఉంటారు, జూయిష్ స్త్రీలు ఉంటారు, ఈ రకరకాలైనటువంటి మతపరమైనటువంటి అవి కానీ, లేకుంటే దళిత స్త్రీలు ఉంటారు, లేకుంటే బ్లాక్ ఉమెన్ ఉంటారు. వీళ్ళ ఆబ్జెక్టివ్ పావర్టీలో ఉంటారు. వీళ్ళ వర్షన్స్ ఏం కాకుండా, వీళ్ళ యొక్క సబ్జెక్టివిటీ కాకుండా ఓన్లీ ఇండియాలో అయితే బ్రాహ్మణ్ ఎలిట్ క్లాస్ వాళ్ళ యొక్క ఆలోచన, అదే యూరోప్లో అయితే వైట్ ఉమెన్ ఆలోచన విధానం తీసుకోవడం, ఇది సరైనది కాదు. పోస్ట్ మోడర్నిజం అనేది ఇది సరైనది కాదనేది మనకు ఈ యొక్క డెరిడా కానీ వీళ్ళంతా డీకన్స్ట్రక్షనిస్టులు. అంటే అప్పటి వరకు చేసినటువంటి ఫెమినిజాన్ని కూడా డీకన్స్ట్రక్ట్ చేసి వీళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ది మార్జినలైజ్డ్ వాయిస్. అంటే అప్పటి వరకు విసిరివేయబడ్డ గొంతుకలు, అసలు దూరంగా ఉన్న గొంతుకల్ని వీళ్ళు పైకి తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఆధునికాంతరవాదం తర్వాత స్త్రీవాద ఆలోచన స్త్రీలు లేదా స్త్రీవాదం యొక్క ఏకీకృత భావనను సవాల్ చేస్తుంది. అంటే ఏకీకృత స్త్రీవాదం అంతా ఒకటే, ఫెమినిస్ట్ ఎసెన్షియలిజాన్ని ఇది క్వశ్చన్ చేస్తుంది. స్త్రీవాద పరిశోధనపై సానుకూల విమర్శను అందించింది మార్టినా మార్లీ వంటి విమర్శకు కూడా ఇది సమాధానం. అంటే దీనికి విమర్శను కూడా ఇది యొక్క పోస్ట్ మోడర్నిస్టులు ఒక కొత్త ఫెమినిస్ట్ ఎసెన్షియలిజం, అంత ఫెమినిజం అంటే ఒకటేం కాదు, దాంట్లో రకరకాలని మనకు డెరిడాను ఇతను ఫూకో చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఈ పాఠాన్ని స్త్రీవాద వైవిధ్యమైనది, స్త్రీ యొక్క ఏకైక సంస్కరణ లేదు, స్త్రీవాదాల అవసరం ఉంది, ఏదేమైనా భిన్నత్వం మరియు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ స్త్రీవాద పద్ధతి అనేది లింగ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సూచిస్తుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీంట్లో స్టాండ్ పాయింటిస్టులు ఆ తర్వాత పోస్ట్ మోడర్నిస్ట్ ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇంతటితో ఈ పాఠాన్ని ముగిద్దాం. మరొక పాఠంలో మనకు గతం ప్రవేశాలు.